పూలామెట్‌కు పునఃస్వాగతం అండి. ఈరోజు మనం స్క్రీన్ టైమ్ గురించి మాట్లాడతాం. స్క్రీన్ టైమ్ అంటే ఏంటంటే, ఏదైనా అవ్వచ్చు. ల్యాప్‌టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు. ఒక స్క్రీన్ ముందు మనం ఎంతసేపు గడుపుతున్నాం రోజుకి అనేది మన స్క్రీన్ టైమ్ అండి. ప్రతి వయస్సు వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గ స్క్రీన్ టైమ్‌లో అనుమతించబడినవున్నాయి. అంతకు మించి చూస్తే మాత్రం ప్రమాదమే. సో, అవి ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 2 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వాళ్ళకి అసలు స్క్రీన్ టైమ్ ఉండకూడదండి. వాళ్ళకి ఫోన్‌లు గాని, ల్యాప్‌టాప్‌లు గాని, టీవీ కానీ ఏం చూపించకూడదు. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వయసు వరకు మాత్రం రోజుకి గంట సేపు స్క్రీన్ టైమ్ ఉండొచ్చు. 5 ఏళ్ల పైబడిన వాళ్ళకి రోజుకి 2 గంటలుండొచ్చు. మనలా పెద్దవాళ్ళకైతే రోజుకి 4 గంటలుండొచ్చు స్క్రీన్ టైమ్. చిన్న వయసు నుంచే స్క్రీన్ టైమ్‌ని తగ్గించడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ముఖ్యంగా ఊబకాయాలవుతారండి. స్క్రీన్ టైమ్ ఎక్కువున్న పిల్లలు ఊబకాయంలోకెళ్ళే అవకాశం ఉంటది. నేను ఒక్క మాటైతే కరెక్ట్‌గా చెప్తాను. ఊబకాయం రాకుండా చూసుకోవటం చాలా ఈజీ. ఊబకాయం వచ్చాక తగ్గించుకోవటం కన్నా. కాబట్టి ఊబకాయంతో మీ పిల్లలు బాధపడకూడదు అంటే ఆ స్క్రీన్ టైమ్‌ని కాస్త తగ్గిచ్చాలి. స్క్రీన్ టైమ్‌లో కూడా క్వాలిటీ స్క్రీన్ టైమ్ ముఖ్యమండి. మనం ఏం ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, దానివల్ల మనం ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి. ఉపయోగపడటం అంటే కేవలం ఎడ్యుకేషన్ అలా అని కాదు. ఇప్పుడు పూలమ్మటి ఛానెల్ చూస్తున్నారు. దీనివల్ల ఏవో కొన్ని హెల్త్‌కి సంబంధించినవి తెలుసుకుంటున్నారు గదా! ఇది ఉపయోగం. వినోదాత్మకమైన వాటిలో గూడా ఉపయోగం ఉంటుందండి. ఒక మంచి పాట విన్నారనుకోండి, మంచి లిరిక్స్ ఉన్నవి. మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరున్న స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా గూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. ఇప్పుడు 'సింధు భైరవిలో' ఒక పాటుంది. 'పాడలేను పల్లవైన' అని. పాడలేను, పాడలేను అంటూ ఆ పాట వింటుంటే ఎంత బాగా పాడారో అనిపిస్తుంది. కొంచెం ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటుంది. మోటివేషనల్‌గా ఉంటుంది. సంగీతం రాని వాడికి సంగీతం నేర్చుకోవాలనే కుతూహలం కలుగుతది. సంగీతం నేర్చుకోవడం మంచిదే. సో, ఇలాంటివి కూడా ఉపయోగకరం. మరి ఉపయోగం లేనివేంటి వినోదాత్మకమైన వాటిలో? ఇప్పుడు ఒక వీడియో గేమ్ ఆడారు. ఆ వీడియో గేమ్‌లో వాడు షూట్ చేసాడు. వాడు కాస్త పొడిచాడు. అవతల వాడు చచ్చాడు. దీనివల్ల మీరు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? ఈ వయలెన్స్ వీడియో గేమ్‌లో ఇంకా ప్రమాదమండి. పిల్లలకైతే మరీను. పిల్లలు కాస్త ఎలా ఫీల్ అవుతారు అంటే, ఆ పొడవటము, బ్లడ్ రావటం అనేది ఒక నార్మల్ థింగ్ అన్నట్టు ఫీల్ అవుతారు ఆ గేమ్స్ ఆడి. దీనివల్ల ఏమవుతది రేపు పొద్దున్న స్కూల్‌లో ఎవరినో ఒకడిని ఏదో ఒక దాంతో పొడుస్తాడు. ప్రిన్సిపల్ పిలుస్తాడు. మనకెందుకు ఇవన్నీ? ఆ వీడియో గేమ్‌లు మాన్పిస్తే సరిపోలా? ఇంకా వేరేమైనా మంచివి ఆడిపిచ్చండి. ఉన్నాయిగా పజిల్ గేమ్స్ అని, వర్డ్ గేమ్స్ అని, అలాగే జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి గేమ్స్ ఇలా రకరకాలున్నాయి. రాత్రి పూట స్క్రీన్ చూడటం వల్ల మెదడులో సహజంగా తయారవ్వాల్సిన మెలటోనిన్ అనే ఒక కెమికల్ కాస్త తగ్గిపోయి నిద్ర సరిగ్గా పట్టక పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిద్ర పట్టడం అంటే మనలాగా నేను 8 గంటలు నిద్ర చెప్పట్లా. పిల్లల్లో ముఖ్యంగా 3 ఏళ్ల వయసు నుంచి 12 ఏళ్ల వయసు వరకు పిల్లల్లో కనీసం 11 గంటల నిద్ర కావాలి. మరి అంత నిద్ర ఇవ్వగలుగుతున్నారా మీరు? పిల్లలు ఫోను జూసుకుంటున్నారండి. మాతో ఎక్కువ మాట్లాడరు అంటే, అది కాస్త మీరు ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఫోను జూసుకునేలాగా మీరే జేశారు. వాళ్ళకి ఫోన్‌లు అలవాటు చేసి. ఇప్పుడు వాళ్ళనంటారు. ఆ జెన్‌జీ బ్యాచ్‌ని మీరే తయారు జేశారు. మీ మిల్లెనియల్స్. ఇంకా చెప్పాలంటే ఆ మింజీ బ్యాచ్. మిల్లెనియల్స్‌కి, జెన్‌జీకి మధ్యలో ఆ ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉన్న అభాగ్యులు కాస్త పిల్లల్ని పెంచటం చేతకాక పిల్లలకి ఫోన్‌లు అంటగట్టి, పిల్లల్ని అలా తయారు చేసి మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లల మీద నిందలేస్తున్నారు. ఇదెంత వరకు కరెక్ట్? మీరు సరిగ్గా పెంచాలి గదా! ఇప్పుడు ఈ మాట అన్నాను గదా! అని పౌరుషం తెచ్చేసుకొని వాడి మీద అటాక్ చేయకండి ఇంపల్సివ్‌గా. మీరు చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, షర్ట్‌కి తెలియకుండా బన్నీ లాగేసినట్టు, అలా వాడికి తెలియకుండా వాడి బ్యాడ్ హాబిట్‌ని మీరు లాగేయాలి. అలా నేర్పుతూ ప్రయత్నించాలి. దానికి కొంచెం టైం పడతది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, టాక్టిక్స్ ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాకపోతే ఇంకొన్ని విషయాలు చెప్పాలి స్క్రీన్ టైమ్ గురించి. స్క్రీన్ టైమ్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే, యాక్టివ్‌గా ఉండకుండా సోమరిగా కూర్చొని ఆ టీవీ వైపో లేదా ఆ ఫోను వైపో చూసుకుంటూ బతుకుతారనమాట. ఇలా బతకటం వల్ల ఏమవుతదంటే, వాళ్ళు కాస్త ఫస్ట్ లావైపోతారు. ఇందాక చెప్పినట్టు పిల్లలే గాదండి, పెద్దలకు కూడా ఇది వర్తిస్తది. సెకండ్ ఏం జేస్తారంటే, వరస్ట్ డైట్స్ తీసుకుంటారనమాట. వాడెవడైతే సినిమా చూడటానికెళ్ళాడో, వాడేమి ఫ్రూట్ సలాడ్ కొనుక్కొని ఫ్రూట్ సలాడ్ తినడు. పాప్‌కార్న్ తింటాడు, చిప్స్ తింటాడు, ఇలాంటివన్నీ తింటాడు. ఇవన్నీ తింటాడు, లావైపోతాడు. కంటి పైన ఒక నీటి పొరుంటదండి. ఆ నీటి పొర ఏదైతే ఉందో, అది కాస్త ఆవిరైపోయి, ఆ నీటి పొర లేక కనుచూపు సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు యాక్సిడెంట్స్ అవుతాయండి బాబు. అంతకుముందు ఎప్పుడో ఒక గేమ్ ఉంది.
ఆ గేమ్ కాస్త అందులో ఉండే జీవి బయట ప్రపంచంలో కనిపిస్తదనమాట ఫోనుతో చూసినప్పుడు. ఆ జీవిని పట్టుకోవటం కోసం పరిగెత్తేవాళ్ళు రోడ్ల పైన. యాక్సిడెంట్లు గూడా అయ్యేవి. కాబట్టి మనకి ఫోనులో ఉండే గేములు గానీ, ఫోన్లు గానీ, టీవీలు గానీ, స్క్రీన్‌లు గానీ వాడే విధంగా వాడితే ఉపయోగం గానీ, అనవసరంగా వాడితే ఉపయోగం లేదండి. మొత్తం హానే. కాబట్టి జాగ్రత్త స్క్రీన్ టైమ్ విషయంలో. చెప్పా గదండీ! నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం ఎలాంటి టెక్నిక్స్ లేదా టాక్టిక్స్ వాడి స్క్రీన్ టైమ్‌ని తగ్గించొచ్చు అనేది చెప్తాను. మిస్ కాకుండా చూడండి. పూలామెట్ ఛానెల్‌కి లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా.